హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ సంవత్సరంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కదండి, అందుకనే నేను ఇంట్లో పూజ చేసుకున్నాను. ఆ పూజతో పాటు లక్ష్మీదేవి యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. మన పురాణాల ప్రకారం మన పెద్దవాళ్ళు లక్ష్మీదేవి నివాస స్థానాల గురించి చెప్తారు. అవేంటో తెలుసుకుందాం. శుభ్రమైన ఇల్లు ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. మన ఇల్లు, వాకిలి, గడప ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే గడప ముందు రోజు ముగ్గు వేయాలి. అలా ఉన్న ఇంట్లో లక్ష్మి నివసిస్తుందని చెప్తారు. అలాగే బంగారంలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్తారు. అందుకనే శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీ కాసుని పూజించే అలవాటు వచ్చింది. తులసి కోటలో కూడా లక్ష్మి కొలువై ఉంటుంది. అందుకే మనం రోజు తులసిని పూజించాలి. తులసి లేని ఇల్లు ఉండకూడదు. అందుకే ప్రతి ఇంట్లో తులసిని పెంచాలి. గోమయంతో అలికిన ఇళ్లల్లో కూడా లక్ష్మి ఉంటుందని చెప్తారు. అంటే అప్పట్లో మట్టి ఇళ్ళే ఉండేవి కాబట్టి ఇలా చెప్పారని నేను అనుకుంటున్నాను. అలాగే ధర్మం పాటించే ఇల్లు, నిజాయితీగా ఉండి దాన ధర్మాలు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉండే మనుషుల మధ్యలో కూడా లక్ష్మి ఉంటుందని చెప్తారు. అలాగే సదాచారం పాటించే ఇళ్లలో కూడా లక్ష్మి ఉంటుంది. అలాగే పసుపు కుంకాలు, గోమాత, ఏనుగు కుంభస్థలం, పూలల్లో, పాలల్లో లక్ష్మి కొలువై ఉంటుందని చెప్తారు. నిజమైన లక్ష్మి అని మన పెద్దవాళ్ళు కొన్నిటిని వివరించారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మంగా, న్యాయంగా సంపాదించిన ధనం నిజమైన లక్ష్మి. అలాగే సాటిస్ఫాక్షన్ అనేది నిజమైన లక్ష్మి. జీవితంలో సంతృప్తి అనేది చాలా ముఖ్యం. అది నిజమైన లక్ష్మిగా పరిగణింపబడుతుంది. అలాగే ఆరోగ్యం కూడా నిజమైన లక్ష్మి. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పారు. నిజమైన ఆరోగ్యం నిజమైన సంపద అంటారు. నిజమైన లక్ష్మి అంటే మనకున్న జ్ఞానం నిజమైన లక్ష్మిగా పరిగణింపబడుతుంది. విద్య రూపంలో ఉన్న లక్ష్మి అత్యున్నతమైనదని అందరూ అంటారు. అలాగే సద్గుణాలు కలిగిన కుటుంబం, ప్రేమ, నమ్మకం, గౌరవం ఉన్న కుటుంబం నిజమైన లక్ష్మీ నివాసంగా చెప్తారు. శ్రద్ధగా జీవించే ఆధ్యాత్మిక మార్గం కూడా మనకు లక్ష్మి అనబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శుభ్రత లక్ష్మీ స్వరూపంగా చెబుతారు. ఇల్లు ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీ నివాసం ఉంటుంది. శుభ్రత, ఐశ్వర్యం, ఆరోగ్యం, మనశ్శాంతి ఇవి నిజమైన సంపదలుగా చెప్పబడతాయి. మన లైఫ్లో నిజమైన సంపద అంటే మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టైం స్పెండ్ చేయటం, అలాగే మన రిలేటివ్స్ తోటి గుడ్ హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేయటం, అలాగే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ని సృష్టించుకోవటం. ఇవన్నీ మనకి లక్ష్మీదేవి ఆశీర్వాదంతోనే కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. అంతేకాక మనం నిజాయితీగా, హార్ట్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలంటే మన ఇల్లే కాదు, మనసు కూడా శుభ్రంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అహంకారం, నిర్లక్ష్యం అనేది అసలు ఉండకూడదు. అలాగే కలహాలు ఉండే చోట లక్ష్మీదేవి ఉండదని చెప్తారు. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళతో పోట్లాడుతూ పరుషంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి రాదు. అలాగే ఇంట్లో ఐశ్వర్యం నిలబడటంలో ఇల్లాలి బాధ్యత కూడా చాలా ఎక్కువే. భర్త సంపాదన వృధా కాకుండా చూసుకోవటం, ఖర్చులు, అప్పులు, పొదుపులు అన్నింటినీ సక్రమంగా బ్యాలెన్స్ చేయటం, అనవసరమైన ఖర్చుల్ని తగ్గించడం ఇల్లాలి బాధ్యత. అలాగే కుటుంబంలో సమయానికి భోజనం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అలాగే ఇన్ఫెక్షన్స్ బారి నుంచి కాపాడటం కూడా ఇల్లాలి బాధ్యత. పిల్లలకి మంచి అలవాట్లు, విలువలు నేర్పించడం, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించడం, చిన్నవాళ్ళని ప్రేమగా పలకరించడం, ఇంట్లో పోట్లాటలు రాకుండా చూసుకోవటం, అలాగే భర్తకి మానసిక స్థైర్యాన్ని ఇవ్వటం ఇల్లాలి బాధ్యత. అలాగే అత్తవారింటికి పుట్టింటికి మధ్య బ్యాలెన్స్ చేయటం కూడా ఆడవాళ్ళ బాధ్యతే. అలాగే ఇంటికి వచ్చే గెస్టులను గౌరవించడం, ఇంటి పేరు ప్రతిష్టలను నిలబెట్టడం, అలాగే కుటుంబపు ఆచారాలని, సాంప్రదాయాలని పాటించడం, పూజలు, వ్రతాలు, పండుగలు నిర్వహించడం, ఇలాంటివన్నీ ఇల్లాలి బాధ్యతలు. వీటన్నిటి ద్వారా ఇల్లు
లక్ష్మీ నివాసంగా మారుతుంది. జీవితంలో డబ్బు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. అలా అని డబ్బు లేకుండా ఏ పని అవ్వదు. మనీ స్టెబిలిటీని అండ్ సెక్యూరిటీని అందిస్తుంది. వ్యక్తుల ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన జీవితంలో అన్నీ మనీ మీదే డిపెండ్ అవుతాయి. మనీ జీవితంలో అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. చాలా ఎక్కువ మనీ ఉన్నా కూడా తీవ్రమైన సమస్యలు ఉండొచ్చు. మనీ పూర్తిగా హ్యాపీనెస్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ ఫెసిలిటీస్ని కలుగజేస్తుంది. ఫ్యూచర్లో మనకేమైనా అవసరం వచ్చినప్పుడు మనం పొదుపు చేసిన డబ్బే మనల్ని కాపాడుతుంది. ఈ రోజుల్లో లేడీస్ కూడా జాబ్ చేసి అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మనీ పొదుపు చేసే విషయంలో కూడా అందరికన్నా ముందుండి వృధా ఖర్చులు చేయకుండా అవసరమైన వాటికి మాత్రం మనీని యూజ్ చేస్తూ స్థిరలక్ష్మిని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. అందరిళ్లలో ఆ లక్ష్మి కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక లక్ష్మీదేవి పాట. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. అలాగే రేపు పోలాల అమావాస్య కదండి, దీనికి కంద మొక్కను పూజించడం ఆచారంగా వస్తుంది. ఇది కొంతమంది శ్రావణ అమావాస్య నాడు చేస్తారు, కొంతమంది భాద్రపద అమావాస్య నాడు చేస్తారు. ఈ పోలాల అమావాస్య పూజ అందరికీ ఉండదు, ఆచారం ఉన్న వాళ్ళు చేస్తారు. ఇది వాళ్ళ పిల్లల సేఫ్టీ కోసం, అలాగే సౌభాగ్యం కోసం చేస్తారు. కంద మొక్కను అమ్మవారిగా భావించి పూజ చేస్తారు. పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ రక్షణ కోసం గ్రామ దేవతలను పూజించే ఆచారం ఉండేది. అలాగే ఈ పోలాల అమావాస్య నాడు గ్రామ దేవతలైన పోలేరమ్మను పూజ చేస్తారు. 9 పోచలు గల దారానికి ఒక పసుపు కొమ్మును కట్టి ఆ దారాన్ని పిల్లల మెడలో కడతారు. అలాగే మగపిల్లలు ఉన్న వాళ్ళు బూరెల దండ, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు గారెల దండ అమ్మవారికి వేసి తర్వాత ఆ దండల్ని పిల్లల మెడలో వేస్తారు. అలా వేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా వీడియోలు మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ.